మాజీ ఓఎస్డీ సుమంత్ బాధితుల చిట్టా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు సంస్థలను బెదిరించినట్టుగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సినిమా రెక్కి తరహాలోనే సెటిల్మెంట్ల పర్వం నడిపినట్టుగా ఆరోపణలున్నాయి. గతంలో వెలుగులోకి వచ్చినటువంటి డెక్కన్ సిమెంట్ల వ్యవహారాన్ని కూడా తాజా కేసుతో కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తం మీద ఓఎస్డీ సుమంత్ చేసినటువంటి నిర్వాహకం చూస్తుంటే గనక సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే సెటిల్మెంట్ల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. బట్ ఇంత జరిగినప్పటికీ కూడా ఎందుకు మంత్రి కొండా సురేఖ మౌనంగా ఉన్నారు? కొండా మురళి కానీ కొండా సురేఖ ఎందుకు మౌనంగా ఉన్నారు? లోపాయికారి ఒప్పందం ఏమైనా జరిగిందా? ఒక మనిషిని విచక్షణారహితంగా కొట్టడం, ఒక మనిషి పైన దాడి చేయడం, అటెంప్ట్ మర్డర్ చేయడం అనేది నిజంగా ఎంత భయానక పరిస్థితి అనేది అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఎంత దారుణంగా కూడా ఆ వ్యక్తి పైన దాడి చేశాడు. రైట్, సుమంత్ వ్యవహారంలో ఇప్పుడు చూసినట్టయితే మంత్రి కొండా సురేఖ భాగం ఏమైనా ఉందా అనే అంశంలో భాగంగా కనబడుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు నమస్కారం. సో మొత్తం మీద కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సో ఒక మాజీ ఓఎస్డీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద నుండి డబ్బులు గుంజడానికి సో ఇలాంటి దాడులు చేస్తా ఉన్నాడు. సో ఇదంతా మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే జరిగిందని అనుకోవచ్చా అండి? ఎట్లా అనుకుంటామండి? ఎట్లా ఓఎస్డి మంత్రికి తెలియకుండా చేస్తారానండి? ఒక ఓఎస్డి మంత్రికి తెలియకుండా ఏ పని చేయడు. ఏదైనా ఓఎస్డీలందరూ పిఎస్లందరూ మంత్రులకు చెప్పే చేస్తారు జనరల్ గా. అందుకొరకే ఆ ఓఎస్డీలను మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ నే ఓఎస్డీగా పెట్టుకుంటారు. అంతే తప్ప నిన్ను నన్ను పెట్టుకోరు కదా. ఓఎస్డీ అంటేనే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళను ఏరి కోరి తెచ్చుకొని వీళ్ళ అంతరంగిక వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాలు చూసుకోవడం కోసమే ఓఎస్డీలను అపాయింట్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఓఎస్డీ చేసిన పనికి నాకు సంబంధం లేదని ఏ మంత్రి కూడా చెప్పలేడండి. సో వరంగల్లో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక ఓఎస్డీ సుమంత్ అనే వ్యక్తి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు మంత్రి కొండా సురేఖ స్పందించలేదు అనుకోవచ్చు? సో ఇది ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు? యాక్చువల్ గా మీరు ఈ ప్రశ్న కొండా సురేఖ గారిని అడగాలి. ఆమె ప్రజాప్రతినిధి కాబట్టి ఆమెను తప్పనిసరిగా అడగాల్సిందే. ఎందుకంటే వారు మంత్రి గారు కూడా కదా. సో వారిని మీరే అడగాలి. ఎందుకంటే మేమేమో అపోజిషన్ పార్టీలో ఉన్నాము. దీని మీద పోలీసులు కూడా సత్వరంగా స్పందించాలి. మరి ఇక్కడ చూస్తే మీకు ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే 28 మీకు ఎఫ్ఐఆర్ లో 28 నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందండి. అంటే ఈ రోజు 20 కదా, ఈ రోజు రిజిస్టర్ అయింది. మీకు చూస్తే ఇన్సిడెంట్ వచ్చేసి 37 జరిగింది. అవునండి. మరి 37 జరిగి వాళ్ళకు కొట్టిన దెబ్బలు కూడా నేను చూశానండి. ఘోరంగా ఉన్నాయి దెబ్బలు. ఈ 37 నాడు జరిగిన ఇన్సిడెంట్ మీకు 28 అంటే దాదాపుగా 20 రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిందంటే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది, అంటే దీని వెనుక ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనేది మనం చూడాలి. తర్వాత రెండోది ఇక్కడ చాలా ఘోరం ఏంటంటే దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కలనే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఓకే, సో హైదరాబాదు, దాని తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు, వీటన్నిటిలోనే ఇలాంటి క్రైమ్స్ అని కూడా జరుగుతున్నాయి. ఒక విషయం, ఇప్పుడు తన సుష్మితా పటేల్ వ్యవహారం చూస్తున్నాం. నిన్న కూడా మొత్తం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. సో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం మొదలైందనే అంశం మర్చిపోక ముందే సో మాజీ ఓఎస్డీ ప్రవీణ్ కుమార్ వ్యవహారం ఇప్పుడు తెర మీదకి రావడం వల్ల ఈ సంబంధించి రాజకీయ భవిష్యత్తు నాకు తెలిసి ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉందనుకోవచ్చు యాజ్ ఏ సీనియర్ లీడర్ గా. ఎవరు రాజకీయ భవిష్యత్తు మీరు అనేది? మంత్రి కొండా సురేఖ. ఆమె రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ నేను ఇక్కడ లా అండ్ ఆర్డర్ పాయింట్ అన్నా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొండా సురేఖ అయినా, కొండా సుష్మిత అయినా, లేకపోతే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ
డబ్బుల కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు, దాని తర్వాత ఇంకా రకరకాల కారణాల మీద ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇందులో మీరు చూడండి, ఈ సుమంత్ అనే వ్యక్తి ఎంత ఘోరంగా మీరు ఐరన్ రాడ్ తోని కొట్టడము, అంటే ఒక ఓఎస్డి ఐరన్ రాడ్ తో కొడుతున్నాడు. అతను ఒక క్రైమ్ లో ఏవన్ అయ్యాడంటే ఇంకా మీరు ఆలోచించండి, అసలు గూండాలు నడిపిస్తున్నారా లేకపోతే ప్రజాప్రతినిధులు నడిపిస్తున్నారా ఈ రాష్ట్రాన్ని? సో మీరు ఒక విషయంగా ఒక మాట మాట్లాడుకుంటే కనుక ప్రతి ఒక్క మంత్రి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. దానిపైన మీరేమంటారు? 100% ఒక కొండా సురేఖ ఓఎస్డీనే కాదు, చాలా మంది మంత్రుల ఓఎస్డీలు అందరూ ఇదే దందా చేస్తున్నారు. నిన్న మనం కళ్ళతో చూసాము, ఒక ఏదో ఛానల్ మర్చిపోయిన ఆ ఛానల్ వాళ్ళు డైరెక్ట్ రోహన్ రెడ్డి ఇంటి ముంగట్నే ఒక బాధితుడు వచ్చి కూర్చున్నాడు, ఇది నా ఇల్లు రోహన్ రెడ్డి ఆక్యుపై చేశాడని చెప్పేసి. సో ఇంతకు ముందు కూడా ఇదే వ్యవహారంలో దక్కన్ సిమెంట్స్ ఎండిని రోహన్ రెడ్డి తుపాకులతో బెదిరించాడని. ఓకే, సో ఇదంతా కూడా ఇది టోటల్ గా దందాల రాజ్యం. నిన్న ఆమె కొండా సుష్మిత నిన్ననో మొన్ననో ఏమన్నా ఆమె నేను నోరు తెరిస్తే 100 కుంభకోణాలు బయటకు తీస్తాం మీ అన్నదమ్ములు అని ముఖ్యమంత్రి అంటుంది. వాళ్ళ అమ్మ ఉండే మినిస్ట్రీ ఓఎస్డీ లోనేమో సుమంత్ అన్నట్టు ఈ ఘోరంగా కొడుతున్నాడు జనాలను. అంటే ఎక్కడ పోతుంది రాష్ట్రం అసలు? సో సో యాజ్ ఎ బిఆర్ఎస్ పార్టీ లీడర్ గా మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేమేం డిమాండ్ చేస్తున్నాం, ఎవరెవరైతే మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ వాళ్ళ అనుంగ అనుచరులు ఎవరైతే ఈ దందాలు చేస్తున్నారో, మినిస్టర్ల అనుంగ అనుచరులు ఎవరైతే దందాలు చేస్తున్నారో వాళ్ళందరినీ అర్జెంట్ గా బర్తరఫ్ చేయాలి, మినిస్టర్లను పదవి నుంచి తొలగించాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలి. ముఖ్యమంత్రి కూడా నైతిక బాధ్యతతో రాజీనామా చేయాలి. ఇంకా ముఖ్యమంత్రి అనుచరుడు రోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తుంటే కొండా సురేఖ మినిస్టర్ యొక్క సుమంత్ మీదనే ఎఫ్ఐఆర్ అయిందంటే ఇక మీరు ఆలోచించండి, రాష్ట్రం అనేది రాబందుల పాలైంది. తప్పనిసరిగా వీటి మీద పూర్తి స్థాయి సిట్ వేయాలి. నిజానికి వీళ్ళు సిట్ వేయాల్సింది వీళ్ళ మీద, ఈ దందాల మీద, ఈ భూ కబ్జాల మీద, ఈ గూండాగిరి మీద సిట్ వేయాలి. రేవంత్ రెడ్డి వచ్చి సిట్ ఎవరి మీద వేస్తున్నాడు? ఈ కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద ఏవి అసలు ఏ మాత్రం వయలెన్స్ లేని, అదే విధంగా ప్రజా ప్రయోజనం కోసం పరిపాలన చేస్తే వాటి మీద కండ్ల మంట పెట్టి ఇలా సిట్ వేస్తా ఉన్నాడు, డబ్బులు వేస్ట్ చేస్తా ఉన్నాడు. నిజంగా సిట్ వేయాల్సింది వీళ్ళ మీద, ఈ దుర్మార్గాల మీద సిట్ వేయాలి. ఒక్కరైనా మాట్లాడుతున్నారా? జగ్గారెడ్డి అయితే ఓపెన్ గా పోలీసు వాళ్ళని తిట్టే, ఆయన మీద సిట్ లేదు. ఇలా ఓపెన్ గా 30వ తారీఖు ఎప్పుడో జరుగుతాయి ఇది అఫెన్స్, ఇవాళ వెలుగులోకి వచ్చింది. అది మీలాంటి ఛానళ్లు, పత్రికలు ఇవన్నీ కూడా దృష్టిలోకి తీసుకొస్తే, ప్రజల దృష్టిలోకి తీసుకొస్తే మరి ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ? మరి డీజీపీ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నాడు, అద్భుతంగా మేము చేస్తాం అంటున్నాడు. ఏం అద్భుతం? అద్భుతంగా కాపాడుతున్నారు నిందితులను. మీరు దమ్ముంటే రైడ్ చేయండి కొండా సురేఖ గారి ఇంటి మీద. మీరు ఆ రోజు కొండా సురేఖ ఇంటికి పోయిండ్రు, పోతే ఎందుకు వాళ్ళ ఇంట్లో మరి సోదాలు చేయలేదు? రేవంత్ రెడ్డి, రోహన్ రెడ్డి ఇంట్లో ఎందుకు సోదాలు చేయలేదు? మరి వీటి మీద ఏమో మా ఇళ్ళకి వస్తున్నారుగా, మేము టిప్స్ పోతామంటే మా ఇళ్ళకి వచ్చి సోదాలు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోతలేదు? బట్ మొత్తం మీద ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల పైన దాడులు చేయడం కానీ, కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకోవడం కానీ, సో ఇదంతా ఒక విధంగా చూస్తే గనక ఇటు మంత్రి కొండా సురేఖ అండ్ కొండా మురళి వారిద్దరి ప్రమేయంగా ఉన్నట్టుగా అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళ ఓఎస్డి మీద A1 కేసు అయిందండి. వాళ్ళ ఓఎస్డిని ఎగ్జామిన్ చేసి, ఆ కంప్లైంట్ ని ఎగ్జామిన్ చేసి, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ ఓఎస్డిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే మంత్రి గారి భర్త ప్రమేయం ఉందా లేదా అని తెలుస్తుంది కదా. ముందు ఆ ఓఎస్డిని పట్టుకురావాలి కదా, ఓఎస్డిని పట్టుకొచ్చి అతను ఇంట్రాగేట్ చేయాలి కదా. నిన్నైతే 2 నిమిషాలు గల్ల పట్టుకొని గుర్తుకోపోతారు పోలీసులు. మరి వాళ్ళ ఓఎస్డిని ఎందుకు తీసుకురావాలి? సో చివరిగా ఇటు రేవంత్ రెడ్డి గారిని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? అండ్ పోలీస్ శాఖకు ఉన్నటువంటి వారికి మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాఢ నిద్రలో ఉంది, మీ పోలీస్ వ్యవస్థ గాఢ నిద్రలో ఉంది.
మీ పోలీసు వాళ్ళు మొహం చూసి పేరు చూసి కేసు రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే నిద్రపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే వాళ్ళని మంచి పూలలో పెట్టి కాపాడుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలంటేనే ఆగ మేఘాల మీద వచ్చి ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇది మంచిది కాదు. రేపు పోలీస్ అధికారులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, రేపు మీరు ఇట్లనే చేస్తే రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిబ్యునల్ పెట్టి ఎవరైతే ఇట్లా తప్పులు చేసినా పోలీసులందరినీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బరాబర్ జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం కూడా ఎవరికి శేషమిషలు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, మొత్తం మీద కొండా సురేఖ మాజీ